గుంటూరు నగరంలో వర్షం వస్తే వాహనాలు తిరగలేనంతగా రోడ్లు నిండుతాయి. అంతవరకే చాలా మందికి తెలుసు. కానీ చాలా కాలనీలు మునిగిపోతాయన్న విషయం ఎంతమందికి తెలుసు? వానొస్తే పూర్తిగా జనజీవనం స్తంభించిపోయే కొన్ని ప్రాంతాలు గుంటూరు నగరంలో ఉన్నాయి. ముఖ్యంగా పాత గుంటూరు లోతట్టు ప్రాంతంలోని ఒకవైపు పలు కాలనీల్లో వర్షం వస్తే వారి దినచర్య స్తంభించిపోతుంది. పనులకు వెళ్లలేరు, పిల్లల్ని స్కూలుకు పంపలేరు, తినడానికి వండుకోవడానికి కూడా కష్టతరంగా ఉంటుంది. ఈ సమస్య గత 60 సంవత్సరాల నుండి ఉంది. నగర జనాభా పెరిగే కొద్దీ ఈ సమస్య మరింత పెద్దదవుతుంది. ప్రభుత్వాలు వస్తున్నాయి, పోతున్నాయి, కానీ ఈ సమస్య గురించి పట్టించుకున్న నాదుడే లేదనేది ఆ కాలనీ వాసుల ఆవేదన. ఓ మోస్తరు వర్షానికే గుంటూరు స్తంభించిపోతుంది. ఆ రోజు రోడ్లపై నీరు నిలుస్తుంది. ఈ నీరంతా డ్రైనేజీ కాలువల ద్వారా మొండి గేట్ నుండి బయటకు వెళ్తుంది. కానీ ఆ గేటు చాలా చిన్నది అవడంతో సామర్థ్యం తట్టుకోలేక నీరు వెనక్కి తన్నడంతో మురుగునీరు మొత్తం లోతట్టు కాలనీల్లోకి ప్రవేశించి ఉండిపోతుంది. అలా ఆ ప్రాంత ప్రజలు 4 నుండి 7 రోజులు ఆ డ్రైనేజీ నీటితో ఇబ్బందులు పడుతూనే నివసించాలి. ఇలాంటి పరిస్థితి గత సంవత్సరం కూడా వచ్చింది. ఈ విషయం తన దృష్టికి వచ్చిన వెంటనే కేంద్ర మంత్రి పెమ్మసాని స్థానిక ఎమ్మెల్యే నజీర్ తో కలిసి ఆ కాలనీల పరిశీలనకు వెళ్లారు. గుంటూరులో తయారయ్యేటువంటి మురుగు డ్రైనేజ్ గుంటూరు నుంచి 3 ప్రాంతాల ద్వారా 3 డ్రైనేజ్ సిస్టమ్స్ ద్వారా వెళ్తుంది. ఒకటి పీకల వాగు, రెండోది ఆటోనగర్, మూడోది ఈ మొండిగేట్. దీని పేరు మొండిగేట్ అని ఎందుకు వచ్చింది అంటే ఇక్కడికి వచ్చేటువంటి డ్రైనేజ్ ఏమో అమౌంట్ ఎక్కువ, అంటే సాధారణ సమయంలో ఇబ్బంది లేదు, కానీ వర్షాలు బాగా పడ్డప్పుడు హెవీ ఫ్లో వస్తుంది. అయితే ఈ గేట్ ద్వారా వెళ్ళేటువంటి సామర్థ్యం కేవలం ఒక సెకన్కి 30,000 లీటర్లు మాత్రమే ఉంది. అయితే వర్షాలు పడ్డప్పుడు దాదాపు 50,000 కుటుంబాలకి ఇళ్లలోకి నీళ్లు రావటం మేము లాస్ట్ టైం విపరీతమైనటువంటి వర్షాలు పడ్డప్పుడు మన పాత గుంటూరులో చూసాం. చిన్న చిన్న వాళ్ళు, పేదలు, వాళ్ళ ఇళ్లలోకి నీళ్లు వచ్చి ఎటువంటి నరకయాతన అనుభవించారో ఆ రోజు ప్రత్యక్షంగా నజీర్ గారు, నజీర్ గారు అంటే ఎప్పటి నుంచి ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇంత ముందు చూస్తా ఉన్నారు, నేను కూడా మొదటిసారిగా చూశాను. అక్కడ ఇళ్లలోకి ఈ డ్రైనేజీ వాటర్ అంటే మలమూత్రాలు కలిసిన నీరు నిలిచిపోయి స్థానికులు పడే ఇబ్బందులు చూసి పెమ్మసాని వాటిని దగ్గరకు వెళ్లి పరామర్శిద్దామని ప్యాంటు మడత పెడుతుంటే అది చూసిన స్థానిక నాయకులు, అధికారులు, సార్ అవి మలమూత్రాలతో కలిసిన నీళ్లు, మనం వెళ్ళలేం సార్ అంటే, మరి వాళ్ళంతా అందులోనే నివసిస్తున్నారుగా, పదండి వెళ్దాం అని అన్నారు పెమ్మసాని. అలా 2 కాలనీలు మొత్తం తిరిగి స్థానికుల నుంచి సమస్యలు తెలుసుకున్నారు. వాళ్ళు కూడా గతంలో లాగే కంటి తుడుపు చర్యగా బియ్యం, కందిపప్పు ఇచ్చి వెళ్తారులే అనుకున్నారు. కానీ పెమ్మసాని వెంటనే ఆ సమస్య పరిష్కారం కోసం స్థానిక ఎమ్మెల్యే నజీర్ తో కలిసి జిఎంసి, రైల్వే అధికారులతో రివ్యూ మీటింగ్ పెట్టి దీనికి సొల్యూషన్ ఏంటి అని తెలుసుకుంటే అసలు సమస్య నగరం నుండి డ్రైనేజీకి వెళ్లే మార్గాలు 3 ఉంటే అందులో పాత గుంటూరు మరింత లోతట్టు ప్రాంతం అవడంతో ఇక్కడ సమస్య ఎక్కువగా ఉండి ఇబ్బందులు పడుతున్నారు. పాత గుంటూరులో నుండి వెళ్లే డ్రైనేజీ కాలువలు కూడా కూడిపోయి ఉన్నాయి. ఈ పూడికలు తీసి రైల్వే ట్రాక్ కింద మొండిగేటు పెద్దది చేస్తే సమస్య తీరుతుంది అని చెప్పారు. దీంతో సమస్యకు పరిష్కారంపై ఓ క్లారిటీ వచ్చింది. మరి నిధులు ఎలా అని జిఎంసి అధికారులను అడిగితే జిఎంసి అధికారులు మా వద్ద అంత నిధులు కష్టం సార్ అనేశారు. ఈ మొండిగేటుకు ఉన్నటువంటి 30,000 లీటర్లని పర్ సెకండ్ కు వెళ్లేదాన్ని కాబట్టి ఈ కార్యక్రమం శంకుస్థాపన చేసుకుంటా ఉన్నాం. నిధులు లేవని వదిలేయలేం, ఈ సమస్య ఎలాగైనా పరిష్కారం చేయాలి అంటూ ఇది 50,000 కుటుంబాల సమస్య. ఒక పక్క పంట పొలాలు కూడా నాశనం అవుతున్నాయి. దీని బాధ్యత నేను తీసుకుంటా అన్నారు పెమ్మసాని. రైల్వే లైన్ కింద నుండి డ్రైనేజీ వెళ్లాలి కాబట్టి రైల్వే అధికారులతో చర్చించి నగరంలో డ్రైనేజీ మొత్తం ఎటు నుండి బయటకు వెళ్తుంది, పూడికలు ఎలా ఉన్నాయి అని పెమ్మసాని తన టీంతో వీడియో తీయించి ఆ మేరకు వీటి కోసం మొత్తం ప్లానింగ్ ఎస్టిమేషన్ వేయించారు.
అలా ఈ సమస్యను క్లియర్ గా రైల్వే అధికారులతో వివరించి అవసరమైన నిధులు 8 కోట్ల రూపాయలు కేంద్రం నుండి మంజూరు చేయించారు. అలా 6 దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలకు మరికొద్ది రోజుల్లోనే ఫుల్ స్టాప్ పెట్టబోతున్నారు పెమ్మసాని. ఒకటి అంటే ఇళ్లలోకి నీళ్లు రావడమే కాకుండా ఈ ప్రాంతంలో ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉండేటువంటి అనేక వేల ఎకరాల పొలాలు కూడా ఒక్కసారి వాళ్ళు పంట పండించుకున్నా ఒక్కసారి పొంగితే దాని దెబ్బకి మొత్తం కూడా పంటలు కూడా నాశనం అయ్యేటువంటి పరిస్థితి. దాని నుంచి కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతం వాళ్ళందరికీ కూడా ఉపశమనం జరుగుతుంది. ఇది దాదాపు 40 నుంచి 50 సంవత్సరాలుగా ఉన్నటువంటి సమస్య. ఈ రోజు పట్టణంలో జనాభా పెరగడం వల్ల ఈ సమస్య రోజు రోజుకి పెరుగుతా ఉంది. వీటితో పాటు ఇప్పుడు ఈ 8 కోట్లు 7 నుంచి 8 కోట్ల రూపాయలు ఈ వర్క్ తో పాటు మనం దాదాపుగా ఇంకొక 8 కోట్ల రూపాయలటువంటి 4 మెయిన్ డ్రైన్స్ తీసుకున్నాం. వీటి కనెక్ట్ అయ్యాయి. ఒకటి జియావుద్దీన్ నగర్ నుంచి ఒకటి, ఇంకోటి జమియా నగర్ అంటే పాతది గొట్టాల రోడ్ అంటారు దానిది, అదేవిధంగా వెంకటరమణ థియేటర్ పక్కన ఒక 2 కోట్లు, అదేవిధంగా రాజీవ్ గృహ కల్ప నుంచి ఒక 2 కోట్లు. ఈ 4 డ్రైనేజ్లు ఒక్కొక్కటి 2 కోట్లు అంటే 8 కోట్ల రూపాయలతో ఆ పైప్ లైన్ ఆ డ్రైనేజ్ సిస్టమ్స్ చేసుకుంటూ, అదేవిధంగా నందివెలుగు దగ్గర మనకు కల్వర్ట్ ఉంది, అక్కడ కూడా కొంచెం బ్లాకేజ్ ఉంది, దానికి కూడా ఇంకో 2.5 కోట్లతో R&B నుంచి త్వరలో శాంక్షన్ తీసుకోబోతా ఉన్నాం. ఆ 8, ఆ 2.5, 10.5, అదేవిధంగా ఈ 7 కోట్ల రూపాయలు, ఈ 17-18 కోట్ల రూపాయలతోటి ఇదంతా చేసుకుంటా వస్తే ఒక 30% జనాభా ఉన్నటువంటి ఈ గుంటూరు, ముఖ్యంగా ఓల్డ్ సిటీ గుంటూరు ఏదైతే ఉందో దానికి శాశ్వత సమస్య తీరే విధంగా ప్రయత్నం చేశాం. ఈ డిసెంబర్ జనవరి కల్లా ఇది కంప్లీట్ చేస్తే చాలా వరకు సమస్యలు ఈ ప్రాంతంలో డ్రైనేజ్ సమస్యలన్నీ వెళ్ళిపోతాయి.